కర్నూలు నగరంలోని కుమ్మరి వీధిలో ఉన్న శ్రీ సంజీవరావయ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం 8వ వార్షికోత్సవానికి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి అమావాస్య రోజున నిర్వహించే ఈ సేవా కార్యక్రమంలో అల్పాహారం, అన్నదానం నిర్వహించారు. శేషు యాదవ్, ఓంకార్, సాయిబాబా, సురేష్, శంకర్, వేణు తదితర ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని అన్నదానంలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి భక్త బృంద సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 8వ వార్షికోత్సవం చేస్తున్నాం. ప్రతి అమావాస్య కూడా ఇక్కడ మేము ఒక 200-300 మంది నుంచి 500 మంది వరకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం భజనా కార్యక్రమం క్రమం తప్పకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏమి వచ్చినా కానీ అమావాస్య పూజ మాత్రం మేము ఆపము. ఎలాగైనా కానీ ఆ స్వామి మా చేత ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాడు. అలాగే మాకు సహకరించినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మా మహిళలకి ముఖ్యంగా అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమావాస్యకు ఇక్కడ ఘనంగా ఎప్పుడు పూజ జరుగుతూనే ఉంటాయి. రాత్రి భోజనం కూడా పెడతారు. ఎప్పుడు హ్యాపీగా జరుగుతూ ఉంటాయి పూజలు. ఇక్కడ బాగా చేస్తూ ఉంటారు. హనుమాన్ అన్ని కష్టాలు ప్రత్యక్షమైతాడు, కష్టాలు కూడా తీరిపోతాయి. మనం ఈ రోజు అనుకున్నామంటే రేపే తీరిపోతాయి. హనుమాన్ అంత బాగా మాకి అట్లా సాయంగా ఉన్నాడు అందరికి భక్తులకి. నమస్కారం. ఈరోజు భద్రాద్రి భవనారాయణ గుడి ఎదురుగుండా శ్రీ సంజీవరాయ స్వామి వార్షికోత్సవము 8వ వార్షికోత్సవం చాలా ఘనంగా మన ఎర్రనాగు సాయిబాబన్న గారి ఆధ్వర్యంలో మరియు కొంకతి ఓంకారన్న ఆధ్వర్యంలో, ఉప్పర సురేష్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా 8 సంవత్సరం ఇది సంపూర్ణంగా జరుపుకోవడం జరిగింది. మా వార్డులో ప్రతి సంవత్సరం 5,000 మందికి అన్నదాన కార్యక్రమము ఎర్రనాగు సాయిబాబన్న అయితేమి, మన ఓంకారన్ అయితేమి, మన సురేష్ అన్న అయితేమి, మన వేణు వాళ్ళు మరియు ఆలయ బృంద కమిటీ వారు, పద్మశాల కమిటీ వారు వీళ్ళందరూ చాలా చక్కగా చేస్తున్నందుకు వారికి మేము మా వార్డు తరఫున మేము ఎక్స్ కార్పొరేటర్ గా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి అమావాస్యకి 500 మందికి వీరు సాయంకాలం అమావాస్య ఆంజనేయ స్వామి పూజ చేసి 500 మందికి అన్నదానం ప్రతి నెల క్రమం తప్పకుండా చేస్తున్నందుకు మేము భక్త జనాల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మన కర్నూలు తుంగభద్ర నది ఒడ్డున వెలిసినటువంటి చిత్తారగిరి 5వ వార్డులో సంజీవరాయ ఆంజనేయ స్వామి గారి ఆలయంలో 8వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రతి సంవత్సరము ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి అమావాస్యకు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు జరిపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ స్వామివారి ఆశీర్వాదాలు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి అమావాస్యకి పూజలు ఇలాగే జరగాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దేవుడు ఆశీర్వాదం మన అందరికీ దొరుకుతుంది. కాబట్టి ఈ వేడుకను ఏర్పాటు చేసినటువంటి మా సాయిబాబన్న గారికి, ఓంకారన్న గారికి, అలాగే ఈ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శేషు యాదవ్ అన్న గారికి, మా వదినమ్మ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఆడపడుచులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పూజలు ఇంకా రాబోయే రోజుల్లో ఘనంగా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ నిజంగా స్వామివారు ఉన్నారు. ఎందుకు అంటే ఇది పురాతనమైనది. దాదాపు నాకు తెలిసినంత వరకు 60-70 ఏళ్ళ కిందటనే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చిన్న గుడి ఉండింది. దాన్ని వీళ్ళు ఈ విధంగా డెవలప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పూజలు ఇంకా ఘనంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.